హరితహారం కార్యక్రమం ప్రజాహితం కోరే ప్రోగ్రాం అన్నారు మంత్రులు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలన్నారు. వివిధ జిల్లాల్లో జరిగిన హరితహారంలో విద్యార్థులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో అడవులను పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. విద్యార్థులు అధికారులతో కలిసి ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు మంత్రులు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు మంత్రులు ఐకే రెడ్డి, మహేందర్ రెడ్డి. ఖానాపూర్, నిర్మల్, చించోలి గ్రామాల్లో మొక్కలు నాటారు. నిర్మల్ రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అటు మంచిర్యాల సబ్ డివిజన్ పోలీసులు మీకోసం జనమైత్రి అంటూ హరితహారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంను డీఐజీ ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి జిల్లాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ హరితహారంలో పాల్గొంటున్నారు. ఒక్కొక్క గ్రామానికి 40,000, ఒక నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు నాటాలని చెప్పి కూడా పిలిపించినారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. అంటే ఏదైతే నేషనల్ యావరేజ్ 33% అడవులు ఉండాలనో ఇప్పుడు 25% ఉంది. మనం ఇంకా 8%ను మనం అడవులు పెంచినట్టయితే రేపు భవిష్యత్తులో మనకు ఎటువంటిగా వర్షాల లోటు కానీ వర్షాలను ఈ మేఘాలను కూడా అడవులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆకర్షించి మరి వర్షాలు కురుస్తాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బండ్లగూడలో హరితహారం ప్రారంభించారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. గ్రామస్తులతో కలిసి సరస్వతి శిశు మందిర్లో 1000 మొక్కలు నాటారు. ప్రభుత్వ పథకాలు 5 ఏళ్లు మాత్రమే ఉంటాయని, కానీ ఈ కార్యక్రమంలో నాటిన చెట్లు కొన్నేళ్ల పాటు జనానికి నీడనిస్తాయని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా చూడండి, ఒక 5 సంవత్సరాలు ఎలక్ట్ అయిన 5 సంవత్సరాల కోసం సంక్షేమ కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటది. తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ కార్యక్రమము 500 సంవత్సరాల భవిష్యత్ నిర్మాణ కార్యక్రమం. ఈ రోజు మనం పెట్టినటువంటి చెట్లు 500 సంవత్సరాలు అంటే రాబోయే నా బిడ్డల భవిష్యత్తు నిర్మాణం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. మెదక్ జిల్లా మనూర్ మండలం తోర్నాలలో మొక్కలు నాటారు మంత్రి హరీష్ రావు. చెట్లు ఉన్న దగ్గరే వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్నారు. మెదక్ జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉన్నందువల్లే వర్షాలు లేక చెరువులు నిండడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలా మొక్కలు పెంచాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని శివంపేట మండల పరిషత్తు ఆఫీసులో మొక్కలు నాటారు నటి జీవిత. అడవులు నరకడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని చెప్పారు. మనకు వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. వర్షాలు ఎక్కడ పడుతున్నాయి? ఎక్కడైతే వనం ఉంటుందో, ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడనే వర్షాలు పడుతున్నాయి. మరి మన మెదక్ జిల్లాకు వస్తే కేవలం 6% మాత్రమే అడవులు ఉన్నాయి. మరి ఈరోజు చెట్లు బాగా పెంచాలి. వరంగల్ జిల్లా ములుగులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు జోగురామన్న, ఆజ్మీరా చందూలాల్. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు మంత్రులు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్టగుర్తిలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు జేసీ దివ్య. అధికారులతో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్లో మొక్కలు నాటారు. తర్వాత స్కూల్లోని తరగతి గదులు, కంప్యూటర్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మణుగూరులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటారు వ్యాపారులు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్లో హరితహారంపై భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. రకరకాల మొక్కల వేషాలతో డప్పుల చప్పుళ్ల మధ్య మొక్కలు నాటారు. మొక్కలు పెంచడం వల్ల కలిగే లాభాలను వివరించారు ఉపాధ్యాయులు.